ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య ఉద్దేశ్యం ఏంటి? ఎందుకు ప్రెస్ మీట్ పెట్టిర్రు? ప్రభుత్వాన్ని ఏం డిమాండ్ చేయదలుచుకుర్రు? మార్చి 10వ తారీఖున 13 సంవత్సరాల నుంచి వెయిట్ చేసినటువంటి గ్రూప్ 1 మెయిన్స్ పరీక్ష ఫలితాలు విడుదల చేయడం జరిగింది తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్. ఆ ఫలితాలు చూస్తే కళ్ళు దిమ్మ తిరిగిపోయినాయి ఒక్కొక్కరికి. ఎందుకనంటే తెలుగు మీడియం వాళ్ళకు 350 మార్కులు వేసారు, ఇంగ్లీష్ మీడియం వాళ్ళు రాసిన వాళ్ళకి 550 వరకు వేసారు. ఎక్కడ చూసినా యూపీఎస్సీ 10 సంవత్సరాల మెయిన్స్ పేపర్లు చూసినా కూడా ఇంత వేరియేషన్ ఎక్కడ రాదు కూడా. అంటే ఒకసారి ఈ మీడియం ప్రభావమా లేకపోతే ఏ ప్రాతిపదికన వేసినారు అని చెప్పేయడానికి మేము ఈరోజు ఈ ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది. దీనివల్ల మేమేం భావిస్తున్నామంటే 200 మార్కుల వేరియేషన్ మేము కూడా చదివే రాసినాము. మేము ఫస్ట్ నుంచి తెలుగు మీడియంలో చదువుకున్న విద్యార్థులము, తెలంగాణ ఉద్యమంలో పార్టిసిపేట్ అయిన విద్యార్థులము, మాకు తెలంగాణ ఉద్యమ చరిత్ర మీద కానీ ఈ గ్రూప్ 1 మీద కానీ చాలా పట్టున్న విద్యార్థులము. అలాంటిది మేము తెలుగు మీడియంలో రాస్తే మాకు 350 మార్కుల వరకు ఇవ్వడం ఏంది. అక్కడ ఇంగ్లీష్ మీడియంలో రాసిన వాళ్ళకి 500, 550, 520, 570 మార్కులు వచ్చేసరికి అసలు మేము ఎక్కడ లోపం వచ్చింది, మీరు ఏ ప్రాతిపదికన ఈ మూల్యాంకనం చేసిర్రు, దానికి ఏ నిబద్ధత ఉంది, దానికి ఉన్న శాస్త్రీయత ఏంటి, దానికి ఉన్న బ్లూ ప్రింట్ ఏంటి, ఇంత తేడా రాదు. యూపీఎస్సీ వాళ్ళు చేసినా కూడా ఒక 50 మార్కులు, 60 మార్కులు, 40 మార్కుల తేడా కంటే ఇంతవరకు రాలేదు. కానీ మీకు ఇంత మార్కులు ఎందుకు వస్తుంది? మీరు ఈ మూల్యాంకనంలో ఈ నోటిఫికేషన్లో ఎక్కడైనా కూడా అవకతవకలు జరిగిన సమాచారం మాకుంది. కాబట్టి అన్యాయం జరిగింది కాబట్టి మేము ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఏం డిమాండ్ చేయదలుచుకుర్రు ప్రభుత్వాన్ని? మేము ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేయదలుచుకున్నాం. అసలు మేము ప్రభుత్వాన్ని ఏం డిమాండ్ చేయదలుచుకున్నాం అంటే ఒక కమిటీ వేయండి. తెలుగు మా తెలంగాణ వస్తే మాకు న్యాయం జరుగుతుంది, మాకు ఉద్యోగాలు వస్తాయి అని చెప్పేసి మేము కొట్లాడిన వాళ్ళము. మేము ఈ రోజుకు ఇంగ్లీష్ మీడియం షిఫ్ట్ అయ్యి మేము ఎగ్జామ్ రాయలేము. 13 సంవత్సరాలు వెయిట్ చేస్తే ఒక భాషా ప్రాతిపదికన మమ్మల్ని గ్రూప్ 1 ఆఫీసర్ అధికారి కాకుండా మీరు ఏ విధంగా డిస్క్రిమినేట్ చేస్తారు? కాబట్టి మేము ప్రభుత్వాన్ని ఏం తెలియదలుచుకున్నామంటే కమిటీ వేయండి. మీరు ఒక ప్రొఫెసర్లు, ఒక తెలుగు ప్రొఫెసరు, ఒక కల్చరల్ అంటే ఒక హిస్టరీ ప్రొఫెసరు, ఒక ఎకానమీ ప్రొఫెసరు, వీళ్ళందరితోనూ కమిటీ వేయండి. కమిటీ వేసి మా పేపర్లు రీవాల్యుయేషన్ చేయండి. ఎందుకనంటే రీవాల్యుయేషన్ చేసి మళ్ళీ దానికి ఆధారంగా వాళ్ళకి 560 ఎట్లా వేసిర్రు, మాకు 500, 350, 400 ఎట్లా వేసిర్రు, దాని ఆధారంగా మీరు మళ్ళీ రీవాల్యుయేషన్ చేయండి. మేము ఈ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. అట్ ద సేమ్ టైం టీజీపీఎస్సీ కూడా కోరుతా ఉన్నాం. టీజీపీఎస్సీ మీరు ఏ బ్లూ ప్రింట్ ఇచ్చారు? మీరు ఏమన్నారు? వివిధ రాష్ట్రాలలో పనిచేసినటువంటి యూపీఎస్సీకి పనిచేసినటువంటి ప్రొఫెసర్లు తీసుకొచ్చి మేము మూల్యాంకనం చేసినామన్నారు. కానీ అదే ప్రొఫెసర్లకు తెలంగాణ ఉద్యమ చరిత్రకి ఎవరు చేసిర్రు, తెలంగాణ ఎకానమీకి ఎవరు చేసిర్రు, తెలంగాణలో ఉన్న ఈ కల్చర్కు సంబంధించిన వాళ్ళకి ఎవరు చేసిర్రు? ఒక్కొక్క ప్రొఫెసరు 2 నిమిషాలు, నిమిషంన్నర కంటే ఒక ప్రొఫెసరు ఒక క్వశ్చన్ చూడలేదు. 250 వర్డ్స్ ఒక క్వశ్చన్కి ఆన్సర్ రాస్తే 250 వర్డ్స్ రాసేయడానికి ఒక ప్రొఫెసర్కు నిమిషంన్నర పట్టట్లేదు. వీళ్ళు ఇచ్చిన బ్లూ ప్రింట్ ప్రకారమే నిమిషంన్నర పట్టకపోతే ఆయన ఏ విధంగా మార్కులు వేస్తాడు మాకు? అంటే ఇంకా మా కంటెంట్ చదివిందా లేదా? 250 వర్డ్స్ చదవడానికి నిమిషంన్నర కంటే ఎక్కువ టైం పడుతుంది. మినిమం 4 నిమిషాల టైం పడుతుంది. మినిమం 4 నిమిషాల టైం బట్టి మేము అర్థం చేసుకున్నది ఆ క్వశ్చన్కి అనుగుణంగా ఉందా లేదా, దాన్ని బట్టి మమ్మల్ని ఒక గ్రూప్ 1 అధికారిగా మేము పనికొస్తామా రాదా అనేది ఆయన డిసైడ్ చేయాల్సింది. కానీ ఓన్లీ మీడియం బేస్లో మార్కులు వేస్తే మాత్రం ఇంత తేడా వస్తుందని మేము అనుకుంటున్నాం. కాబట్టి ఈ మూల్యాంకనంలో శాస్త్రీయత లేదు, వీళ్ళ బ్లూ ప్రింట్ కరెక్ట్ లేదు, వీళ్ళు కావాల్సిన వాళ్ళకి మార్కులు వేసుకున్నారు. కాబట్టి ఇంగ్లీష్ మీడియము వీళ్ళందరికీ కావాల్సిన వాళ్ళు మార్కులు వేసుకున్నారు. ఎందుకనంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొత్త నోటిఫికేషన్ ఇచ్చింది. ఎప్పుడో పాత 2022లో ఉన్న నోటిఫికేషను దాన్ని మార్చి కొత్త నోటిఫికేషన్ ఇచ్చింది. GO 55 అనే సామాజిక రిజర్వేషన్లు తీసేసి GO 29 పెట్టింది. మేము ఫస్ట్ నుంచి దీని మీద, ఈ నోటిఫికేషన్ మీద, ఈ ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్లో అవకతవకలు ఉన్నాయి, దీనిలో ఫ్రాడ్ జరగబోతుందని మేము ఫస్ట్ నుంచి కోర్టులకు వెళ్ళి హెచ్చరిస్తూనే ఉన్నాం. కానీ ఇవన్నీ ఏం పట్టించుకోలేదు. ప్రభుత్వం ముందుకెళ్ళి తీరా చూస్తే ఇప్పుడు అర్థమైంది ప్రభుత్వం ఎందుకు ముందుకెళ్ళిందంటే ఈ విధమైన ఫ్రాడ్ చేసే అవకాశం ఉన్నది. కాబట్టి ఇది ఒకవేళ మళ్ళా అదే GO 55 ప్రకారం పెడితే వీళ్ళందరూ కొత్త వాళ్ళు వచ్చేసి వేరే వాళ్ళు వస్తారు, మేము అనుకున్న వాళ్ళు రారన్న ఉద్దేశంతో అదే GO 29 తోటి ముందుకెళ్ళి ఈరోజు ఫలితాలు చూస్తే అర్థమవుతున్నది. ఎట్లా చూడవచ్చు? గతంలో పేపర్ లీకేజ్లు అయినాయి, ఇప్పుడేమో అవకతవకలు జరిగినాయి. సో ఎట్లా చూడవచ్చు? మొత్తానికి విద్యార్థులు నష్టపోతారు కదా. అదే అంటే మేము కోరి తెచ్చుకున్న తెలంగాణ 10 సంవత్సరాల వరకు గత ప్రభుత్వం మాకు ఇంతవరకు నోటిఫికేషన్ ఇవ్వలేదు. 13 సంవత్సరాలు గ్రూప్ 1 అధికారి అయ్యి తెలంగాణ సమాజానికి సేవ చేద్దాము, తెలంగాణ ఉద్యమంలో పోరాడినందుకు తెలంగాణ సమాజానికి సేవ చేద్దామన్న ఉద్దేశంతో గత 2-3 సంవత్సరాల నుంచి గ్రూప్ 1 ప్రిపేర్ అవుతున్నాం.
మిగతా చిన్న చిన్న జాబులు వదిలిపెట్టి కూడా ప్రిపేర్ అవుతా ఉన్నాం. 2022లో ఇచ్చిన నోటిఫికేషను వివిధ కారణాల వల్ల 2 సార్లు లీకులు జరగడం వల్ల అది 2 సార్లు రద్దయింది. ఒక సగటు నిరుద్యోగి, తెలంగాణలో పుట్టిన సగటు నిరుద్యోగి ఈ 3 ఏళ్లలో చాలా మానసికంగా, నోటిఫికేషన్ లేకనే మానసికంగా నష్టపోయిండు, శారీరకంగా, మానసికంగా, ఎకనామికల్గా నష్టపోయిండు. తర్వాత ఈ 2-3 ఏళ్లలో ఇంకా నష్టపోయిండు. కానీ ఏ ప్రభుత్వం వచ్చినా కూడా ఈ గ్రూప్ 1ను చాలా చిత్తశుద్ధితో ఎలాంటి అవకతవకలు చేయకుండా నిర్వహించలేదు అనేది మాకు దీంతో స్పష్టమైపోయింది. ఎందుకనంటే నీకు గ్రూప్ 2కు జీఆర్ఎల్ పెట్టినావు, అందులో ఎస్సీ వాళ్ళెవరు, బీసీ వాళ్ళెవరు, ఓసీ వాళ్ళెవరు అని పెట్టినావు, పారదర్శకంగా అయిపోయింది. గ్రూప్ 3కి పెట్టినావు, కానీ గ్రూప్ 1 ఎందుకు పెట్టట్లేవు? గ్రూప్ 2లో ఓబీసీ వాళ్ళు చాలామంది ఉన్నారు, గ్రూప్ 3లో ఓబీసీ వాళ్ళు చాలామంది ఉన్నారు, కానీ గ్రూప్ 1లో ఓసీ వాళ్ళు చాలామంది ఉన్నారు. అంటే నీకు ఇందులో ఏంది అసలు? నీకు ఇందులో మతలబు ఏంటి? ఇట్లా చేయాల్సిన అవసరం ఏమిటి? నువ్వు ఎందుకు చేయట్లేవు? కాబట్టి దీంట్లో అవకతవకలు జరిగినాయి అన్నమాట. నోటిఫికేషన్ ఇచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు పరిశీలిస్తే అర్థమవుతుంది. కాబట్టి మేము ఇందులో ఇవి ఒక మీడియం బేస్డ్ అనే కాదు, చాలా వరకు అవకతవకలు జరిగినాయి అనే సమాచారం మా దగ్గర ఉంది. ప్రభుత్వం ఏం చెప్తుందంటే ఇప్పటికే 50 నుంచి 60 వేల ఉద్యోగాలు ఇచ్చినాం, నిరుద్యోగులంతా సంతోషంగా ఉన్నారని చెప్తారు. నిరుద్యోగులంతా సంతోషంగా ఉంటే ఏ ఒక్కరు కూడా ఇంతమంది రోడ్ల మీదకి వచ్చేసి ఈ ఉద్యమం చేయలేదు. జీవో 29 మూమెంటు 30 కేసులు జీవో 29 మీద ఉన్నాయి, మీకు కూడా తెలుసు, మీడియా వాళ్ళందరికీ తెలుసు. జీవో 29 మూమెంట్లో అక్కడ అశోక్ నగర్లో లాఠీచార్జ్ జరిగింది, మీకు తెలుసు. సెంట్రల్ మినిస్టరు మన బండి సంజయ్ గారు వచ్చేసి సంఘీభావం తెలిపారు, మీకు తెలుసు. తర్వాత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వచ్చి సంఘీభావం తెలిసింది, మీకు తెలుసు. అంటే ఒకవేళ నిరుద్యోగులందరూ నిజంగానే ఉంటే 20-30 వేల మంది రోడ్ల మీదకి వచ్చేసి ఈ జీవో అంటే ఇందులో అవకతవకలు జరిగినాయని కొట్లాడేవాళ్ళు కాదు కదా. ఓన్లీ ఎవరో ఒకరు మాలాంటి వాళ్ళు వచ్చి కొట్లాడితే ఒకవేళ నింద వేస్తే ఓకే, కానీ ఇంతమంది అయితే రారు కదా. ఎక్కడ సంతోషంగా ఉన్నారు? ఇప్పుడు జీఆర్ఎల్ పెట్టిర్రు, అవకతవకలు జరిగినాయి, గ్రూప్ 1 పెట్టిన అంటే నువ్వు అవకతవకలు చేస్తూ ఉన్నావు, సంతోషంగా ఉంటున్నావు. దీంట్లో అసలు దీనికి నిబద్ధత లేదని మేము అంటున్నాం. మీరు ఏరు కోరి తెచ్చుకున్న ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఇలా చేస్తుందని మీరు బాధపడుతున్నారు, మరి ఎట్లా? అంటే మాకు అర్థమైంది ఏంటి అంటే, ఆ ప్రభుత్వం 10 సంవత్సరాల వరకు నోటిఫికేషన్లు ఇవ్వలేదు. మేము ఆ ప్రభుత్వాన్ని కూడా ఏరుకోరు తెచ్చుకున్న వాళ్ళమే. ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో పార్టిసిపేట్ అయిన వాళ్ళం, ఉస్మానియా యూనివర్సిటీ నుంచి 1200 మంది అమరులు అయ్యారు. దాని తర్వాత తెలంగాణ వచ్చింది, మన ఉద్యోగాలు మనకు వస్తాయి, మన నీళ్ళు మనకు వస్తాయని మనం సంతోషపడ్డాం. కానీ 10 సంవత్సరాల వరకు కూడా ఇంతవరకు ఆ ప్రభుత్వం పోయేంతవరకు కూడా ఒక గ్రూప్ 1 నోటిఫికేషన్ ఇవ్వలేదు. ఇచ్చిన నోటిఫికేషన్ మొత్తం పేపర్ లీకులతోనే అయిపోయింది. కానీ అందుకే మేమందరం మళ్ళీ సేమ్ అదే మోటివ్తోటి ఇప్పుడు ఈ ప్రభుత్వం ఎంచుకున్న ప్రభుత్వం, ఎందుకంటే ఉద్యమ కార్యాచరణ, ఉద్యమ స్ఫూర్తితో వచ్చిన ప్రభుత్వం కాబట్టి మనకు న్యాయం చేస్తుంది అనుకుంటే న్యాయం చేయలేదు. కాబట్టి మేమందరం బస్సు యాత్రల పేరు మీద ఇంకా మా ఇంట్లో పోయి ఒప్పించుకొని ఈ ప్రభుత్వాన్ని తీసుకొచ్చి పెట్టుకున్నాం. ఎందుకు? మేనిఫెస్టోలో క్యాలెండర్ ఇస్తా అన్నది, ఈ ఉద్యోగాలు ట్రాన్స్పరెన్సీగా నింపుతా అన్నది, ఏడాదికి ఒకసారి నోటిఫికేషన్లు అన్నీ ఇచ్చేస్తా అన్నది. కాబట్టి ఆ మేనిఫెస్టో చూసి మేము ఈ ప్రభుత్వానికి సపోర్ట్ చేసి ఈ ప్రభుత్వాన్ని తెచ్చుకున్నాం. కానీ ఈ ప్రభుత్వం చూస్తే అంతకంటే ఇంకా దారుణం అయిపోయింది. ఎందుకంటే ఫస్ట్ సారి ఈ ప్రభుత్వం ఏం చేసిందంటే జీవో 29 తీసుకొచ్చింది. జీవో 29 అనేది సామాజిక ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకి సామాజిక రిజర్వేషన్లకు విరుద్ధం. అసలు తీసుకురావాల్సిన అవసరం కూడా లేదు. వాస్తవానికి తీసుకొచ్చింది, దాని మీద ఫైట్ చేసినా కూడా కోర్టులలో ఎక్కడ పోయినా కూడా ఈ ప్రభుత్వం ఏం చేసిందో ముఖ్యమంత్రి గారు కూడా చెప్పిండు, మేము కోర్టులో పోయినా కూడా మేము గెలుస్తామని చెప్పింది. ముందుకెళ్ళిన తర్వాత ఈ గ్రూప్ 1 పోస్టులలో ఇన్ని అంటే డిప్యూటీ కలెక్టర్లు, డిఎస్పీలు మాలాంటి వాళ్ళకు కూడా ఈ రాష్ట్రానికి రేపు కలెక్టర్ అయ్యే అవకాశం వస్తుందంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం, ఎందుకంటే మేము కొట్లాడి తెచ్చుకున్నాం కాబట్టి. కానీ ఈ ప్రభుత్వం కూడా అవకతవకలకు తెరలేపి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేసింది. కాబట్టి మాకు అర్థమైంది ఏంటంటే, ఏ ప్రభుత్వం వచ్చినా కూడా ఈ నిరుద్యోగుల మీద చిత్తశుద్ధి ఏముండదు, వీళ్ళను ఓన్లీ ఎలక్షన్ల వరకు మాత్రమే వాడుకుంటుంది అనేది మా అభిప్రాయం అయితే ఈ ప్రభుత్వాల మీద కలుగుతుంది ఇప్పుడు ప్రస్తుతానికి. సో ఎమ్మెల్సీలు తీసుకుంటే అసలు ఎమ్మెల్సీలు మీరు ఓట్లు వేస్తేనే గెలుస్తారు. సో వాళ్ళు ఎవరైనా మీ గురించి మాట్లాడుతుర్రా అసలు? అందుకనే ఈరోజు మేము ఇప్పుడు మొన్న జరిగిన ఎమ్మెల్సీ ఎలక్షన్లలో డాక్టర్ ప్రసన్న హరికృష్ణకు ఓ నిరుద్యోగ గొంతుక అయ్యిండు. మా సమస్యలు చూసిన వ్యక్తి, ఒక 19 సంవత్సరాలు మాతో జర్నీ చేసిన వ్యక్తి. కాబట్టి మేము అతనికి సపోర్ట్ చేసినాము. కాకపోతే అన్ఫార్చునేట్లీ ఆయన టెక్నికల్గా ఓడిపోయాడు. ఈరోజు అన్న ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. మేము ఆల్రెడీ గెలిచిన అంజిరెడ్డి సార్ని కూడా కలవడం జరిగింది. సో ఆయన కూడా మీ గురించి మాట్లాడతా అని చెప్పిండు. సో అంటే మేమేమంటున్నాం అని అంటే, ఇప్పుడు మేము కార్యాచరణ ప్రకటిస్తే వాళ్ళు మద్దతు తెలుపుతామని చెప్పారు. సో అది ఈ త్వరలో చేస్తారని మేము ఆశిస్తున్నాం. సో ఇది పరిస్థితి. సో ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి, తెలుగు మీడియం వాళ్ళకి
తెలుగు మీడియం వాళ్ళకి ఒక 200 మార్క్స్ తక్కువ వచ్చినాయి అని చెప్పి పెద్ద ఎత్తున వీళ్ళైతే విమర్శలు చేస్తూ ఉన్నారు. సో ఆ ఎగ్జామ్ని రీవెరిఫికేషన్ చేయాలి అని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నారు.